డాక్టర్ గారు ఈ మధ్య ఎక్కువగా ఆయుర్వేదిక్‌లో గాని, లేకపోతే ఆయుర్వేదిక్‌కి సంబంధించిన మన సోషల్ మీడియాలో వావిలాకు గురించి ఎక్కువ ప్రచారం జరుగుతోంది. వాతాలకి గాని, నొప్పులకి గాని వావిలాకు వాడాలి అని చెప్తారు. అసలు ఈ వావిలాకు ఎలా ఉపయోగపడుతుంది? అది చూస్తానికి ఎలా ఉంటుంది? దాన్ని ఎలా మనం గుర్తుపట్టొచ్చండి? వావిలాకు అండి. మీరడిగారు గదా! దాన్ని పల్లెల్లో, గ్రామ ప్రాంతాల్లో వాయిలాకు, వాయిలాకు అంటుంటారండి. వాయిలాకు అంటారు. వాయిలాకు వాళ్ళ లాంగ్వేజ్‌లో మామూలు తెలుగులో సర్వసాధారణంగా అయితే వావిలాకు అంటారు. వాళ్ళు జనరల్‌గా వాయిలాకు అంటే వాయి అంటే వాతం అనేటువంటి వాళ్ళ దీంట్లో అర్థం అండి. వాతం అంటే నొప్పులు. నొప్పి. ఆ! అంటే బాడీలో ఎక్కడ నొప్పులొచ్చినా పూర్వకాలం నుంచి మన దేశ సంప్రదాయంలో భాగంగా ఏదన్నా సమస్యొచ్చినప్పుడు ఈ వావిలాకు తయారు చేసినటువంటి ఔషధాలు వాడుకునేవాళ్ళండి. హోమ్ ఏదో రెమెడీస్‌గా. ఆకుపసర అనేవాళ్ళు. యెస్. సో, వాయిలాకు, వాయిలాకు అంటుంటారండి. ఇది గ్రామాలు, పట్టణాలు, నగరాలతో నిమిత్తం లేకుండా ఎక్కడైనా చెట్లు పెరుగుతుంటాయండి. అది దాదాపు అప్ టు 5 మీటర్స్ వరకు కూడా ఎత్తు పెరుగుతుంటుందండి. చాలా హుహు. మందికి తెలియదు గానీ, ఇంచుమించు మొత్తం దేశమంతా ఉన్నాయండి వావిలి చెట్లు. కనుక్కోలేరు చాలామంది. కానీ అది మనం ఎలా కనిపెట్టాలి? అది ఏంటంటే అండి యాక్చువల్‌గా 3 ఆకులుంటాయండి ఒక్క చోట. ఒకే చోట నుంచి 3 ఆకుల్లాగా వచ్చేసేసి 3 ఆకులు ఒకే చోట ఉంటాయి. హుహు. రేర్‌గా మాత్రం కొన్ని చెట్లకు 5 కూడా ఉంటాయండి. అందుకే 5 లీవ్డ్ చీఫ్ ట్రీ అంటారనమాట అది. ఓకే. సో, అది జనరల్‌గా 90% 3 ఆకులు ఉండేవి ఉంటాయి. సో, ఆకుల్లో కూడా పై భాగం వచ్చేసి నలుపు ఉంటుందండి. ఆహా! ఆకు ఇలా ఉన్నప్పుడు ఈ పై భాగం నలుపుండి, ఈ కింది భాగము బూడిద వర్ణం ఉంటుంది. ఆహా! చిన్న చిన్న ఆకులు. సో, దీని యొక్క పుష్పాలు కూడా నీలిరంగు పుష్పాలు ఉంటాయండి. హుహు. ఆకుల కంటే నీలిరంగు అంటే చాలా మందికి ఇంకా బాగా కనిపిస్తది. కొంచెం బ్లూయిష్‌గా ఆ! ఉంటాయి. కొమ్మల చివర్లో నీలిరంగు పుష్పాలు పూస్తుంటుంది. దాన్ని బట్టేసి జనరల్‌గా వావిలి చెట్టుని ఈజీగా కనుక్కోవచ్చండి. సో, వైటెక్స్ నిగుండో అంటారనమాట దీన్ని టెక్నికల్‌గా, శాస్త్రీయంగా. బొటానికల్ నేమ్. బొటానికల్ నేమ్. వెర్బినేసి అనేటువంటి ఫ్యామిలీలో దాన్ని చేర్చడం జరిగిందండి. ఇది యాక్చువల్‌గా ఏంటంటే, ఈ వావిలాకు ఒక గృహ వైద్యంగా ఈ తలనొప్పులు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే అండి, వావిలాకు దంచేసేసి, కాస్త నీళ్లు కలిపేసేసి, తల భాగంలో అప్లై చేసేస్తే, చిటిక వేసినట్లు హెడేక్ తగ్గిపోతుందండి. ఓహో! అంత అద్భుతంగా పనిచేస్తుంది. రెండోది ఏంటంటే, ఉదయం నుంచి సాయంత్రం దాకా కాయ కష్టం చేసి, శారీరక కష్టం చేసినటువంటి వాళ్ళు నొప్పులతో చాలా బాధపడుతుంటారు. వాళ్ళేం చేస్తారంటే, గ్రామ ప్రాంతాల్లో సాయంత్రం ఇంటికొచ్చిన తర్వాత ఆ పనులు పూర్తి చేసుకొని, వేడి నీళ్ళలో వావిలాకులు వేసేసి, ఆ వావిలాకుతో మరిగినటువంటి నీళ్ళతో స్నానం చేస్తారండి. సో, వాళ్ళకి ఎమ్మడే నొప్పులు తగ్గిపోతే రాత్రి ప్రశాంతంగా నిద్ర పడుతుంది. మరుసటి రోజుకంతా వాళ్ళ యాక్టివ్‌లో వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి వీలవుతుందండి. అదొకటి. రెండోదేమంటే ఈ పుళ్ళు అవుతుంటాయండి. ఆ! గాయాలు, వ్రణాలు, పుళ్ళు ఇలాంటివున్నప్పుడు వావిలాకు రసం పట్టిచ్చేసేస్తుంటారు. అట్లే ఈ దగ్గు, జలుబు ఇలాంటివి ఉన్నప్పుడు కూడా జస్ట్ ఒక ఫస్ట్ ఎయిడ్ కింద ఏం చేస్తారంటండి, ఈ ఒక టబ్బు లేకపోతే ఒక పాత్రలో నీళ్లు తీసేసుకొని మరిగించేసేసి వావిలాకు దాన్ని వేసేస్తారు. ఆవిరి పీలుస్తారు. ఓహో! వావిలాకుతో మరిగినటువంటి నీళ్ళ యొక్క ఆవిరిని పీల్చుకుంటుంటారనమాట. సో, దీనివల్ల కూడా దగ్గు, జలుబు ఇలాంటివన్నీ తగ్గిపోతాయండి. ఇట్లా సింపుల్ హోమ్ రెమెడీస్ చాలామంది ఇప్పుడు కూడా విలేజెస్‌లో ఫాలో అవుతుంటారండి. సో, మెయిన్‌గా ఈ నొప్పులకు ఎలా ఈ యొక్క ఔషధం వాడుకోవాలి, ఎలా పనిచేస్తుందంటే అండి, సో, కీళ్ళ నొప్పులు కానివ్వండి, తర్వాత ఈ భుజం నొప్పులు కానివ్వండి, తర్వాత సయాటికా నొప్పి అని వస్తుంటుందండి. అది అవును. గానీ, నడుము నొప్పి గానీ, ఏ నొప్పి అయినప్పటికీ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఔషధం చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. సో, ఆకు పసరులాగా తీసి ఆపై అక్కడ పెయిన్ ఉన్న చోట అప్లై చేస్తే తగ్గిపోతుంది. ఇంటర్నల్ వాడుకోవాలండి. ఇంటర్నల్‌గా. ఇప్పుడు ఓకే. మనం చెప్పుకోబోయేది ఎలాగంటే అండి, ఇప్పుడు ఒక 200 ఎంఎల్ వాటర్ తీసుకోవాలి. ఒక గిన్నెలో 200 ఎంఎల్ వాటర్ తీసుకొని ఒక 10-15 ఈ వావిలి ఆకులు 10-15 ఆకులు చిన్న చిన్న జస్ట్ క్రష్ చేసి కానీ, లేకపోతే కత్తెరతో జస్ట్ కట్ చేసి ఇవ్వచ్చండి. అలాగైనా వేయొచ్చండి. నలిపిగా తుంపనే ఏసుకోమంటారు. ఎలాగైనా అట్లేసినా ఏమైతుందండి త్వరగా మరిగిపోతాయి. అలాగైనా వేయొచ్చు. మనకి ఎలాగైనా వాడుకోవచ్చు. సో, ఒక 10-15 వావిలాకులు అందులో వేసేసి, ఆ 200 ఎంఎల్ వాటర్‌కి గాను 100 ఎంఎల్ వాటర్ మాత్రమే మిగిలేటట్లు మరిగించుకోవాలి. సన్న మంట మీదండి. లో ఫ్లేమ్ మీద. ఎగ్జాక్ట్‌లీ. చాలా లో ఫ్లేమ్ ఉండాలి. సో, మరిగేసరికి ఏమైతుందంటే వావిలాకులో ఉన్నటువంటి ఆ మెడిసినల్ ప్రాపర్టీస్, మెడిసినల్ గుణాలన్నీ వాటర్‌లోకి వచ్చేస్తాయి. అప్పుడు దించిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు ఫిల్టర్ చేసేసి అలాగే తాగొచ్చు. లేకపోతే కాస్త స్వీట్‌నర్ మనకి తేనె ఏసుకొని. తేనె ఇలాంటి ఏదైనా బెల్లం గానీ, ఇలాంటివి ఏదైనా కావాలంటే వాడుకోవచ్చు. లేకపోతే అలా తీసుకోవచ్చు. సమస్య తీవ్రంగా ఉంటే రోజు 2 సార్లు వాడుకోవచ్చండి. సో, ఇది పెయిన్ కిల్లర్ టానిక్ అని చెప్పుకోవచ్చా అద్భుతంగా మనం? పనిచేస్తుందండి. రీసెర్చ్‌లో కూడా చాలా పరిశోధనలు కూడా ప్రూవ్ అయింది. ద బెస్ట్ పెయిన్ ఒక రిలీవర్ రెమెడీ అనమాట. పెయిన్ తగ్గేదానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఏ నొప్పి కానివ్వండి, ఈవెన్ కండరాల నొప్పులు కూడా తగ్గిపోతాయండి.
నేను కీళ్ళ నొప్పుల గురించి చెప్పాను, కండరాల నొప్పులు కూడా తగ్గిపోతాయి. ఆల్ సార్ట్స్ ఆఫ్ పెయిన్స్కి తగ్గేందుకు ఎస్పెషల్లీ ఈ మనకు ఈ కీళ్ళు కండరాలు ఇలాంటి నొప్పులు తగ్గేదానికి చాలా బాగా పనిచేస్తుంది. జాయింట్ పెయిన్, మజిల్ పెయిన్, మజిల్ క్రాంప్స్ ఎగ్జాక్ట్లీ ఇవన్నిటి తగ్గిపోతుంది, పనిచేస్తుంది. పనిచేస్తుందండి. సో అది ఒకటి, అది జనరల్గా. అందుకే వాత నొప్పులు తగ్గేందుకు వావిలాకు వైద్యం అని చెప్పి చెప్తుంటారు అనమాట. అండ్ ఇంకోటి అంటే ఈ ఆస్తమా తగ్గేందుకు కూడా వావిలాకు బాగా పనిచేస్తుంది. ఓకే, ఆస్తమాకు కూడా పనిచేస్తుంది. చాలా బాగా పనిచేస్తుంది. ఈ ఆస్తమాలో ఏం చేస్తారంటే ఈ వావిలాకు దంచేసేసి కాస్త కావాలంటే కొద్దిగా నీళ్లు కలిపేసేసి కొంచెం దంచేసేసి ఒక 2 టీ స్పూన్లు వావిలాకు రసం, 1 టీ స్పూన్ అల్లపు రసం, 2 టీ స్పూన్లు తేనె, 2 టీ స్పూన్లు వావిలాకు రసము, 1 టీ స్పూను అల్లం రసము, 2 టీ స్పూన్లు తేనె, 3 మిక్స్ చేసేసి ఉదయం ఒక డోస్ తీసుకోవాలి. అట్లే రాత్రి పడుకునేటప్పుడు ఒక డోస్ తీసుకోవాలండి. సో దీనివల్ల కూడా ఈ బ్రాంకియల్ ఆస్తమా, ఈ ఉబ్బసం అని చేసి ఏదైతే చెప్తారో అది చాలా స్పీడ్గా తగ్గిపోతుందండి. సో ఈ బ్రాంకియల్ ఏవైతే ఉన్నాయి ట్యూబ్స్ బాగా రిలాక్స్ అయిపోతాయండి. సో ఆయాసం తగ్గిపోతుంది. తర్వాత లోపల కఫం పేరుకొని పోయి చాలా అవస్థ పడుతుంటారండి. మ్యూకస్ ఎక్కువ బయటికి రాక దగ్గి 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 పాపం వాళ్ళ కండరాలన్నీ పట్టుకొని పోయి వాళ్ళు పడేటువంటి బాధ వర్ణాతీతం. సో ఈజీగా మ్యూకస్ని కూడా పలచబడి బయటకు చేసేస్తుంది, కంఫర్టబిలిటీ వచ్చేస్తుంది, చాలా ఫాస్ట్గా తగ్గిపోతుందండి. అది వేసుకున్నటువంటి తక్షణమే దాని ఔషధ గుణాలన్నీ పనిచేసేసి ఆ బ్రాంకియల్ మజిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్యూబ్స్ ఏమైనా రిలాక్స్ అయిపోతాయండి. సో దానికి పనిచేస్తుంది. అదేవిధంగా ఇప్పుడు చర్మ వ్యాధులు అండి, గజ్జి, తామర, దురద ఇలాంటి అనేక రకరకాల మనకి స్కిన్ డిసీజెస్ ఉంటాయండి. ఇలాంటి చర్మ వ్యాధులు కూడా ఈ వావిలాకు రసము ఒక భాగం తీసుకునేది, డబల్ నువ్వుల నూనె. అంటే వావిలాకు ఒకసారి రసం రాకపోతే కాస్త నీళ్ళు వేసుకొని మనం దంచి రసం, లేకపోతే వేడి నీళ్ళలో కొద్దిసేపు వేసేసి ఆ వావిలాకు కొంచెం తర్వాత దించేసేసి దంచితే రసం వస్తుందండి, ఈజీ. సో ఒక భాగం వావిలాకు రసం అయితే దాదాపు డబల్ 2 నువ్వుల నూనె 2 ఒక పాత్రలో తీసుకొని పొయ్యి మీద పెట్టేసేసి, ఇది కూడా లో ఫ్లేమ్ సన్న మంట మీద కేవలము నువ్వుల నూనె మాత్రమే మిగిలినట్టు మరిగించాలి. ఇది 2 భాగాలు, అక్కడ ఒక భాగం కాబట్టి మళ్ళీ ఒక భాగం 2 భాగాలు వచ్చేలా, అంటే 2 వచ్చేలాగా. సో ఆ నువ్వుల నూనె మాత్రం మిగిలినట్టు మరిగించేసి దాన్ని దించేసేసి వడగట్టేసేసి చల్లారిన తర్వాత చర్మ వ్యాధులు ఉన్న చోట అప్లై చేయడం వల్ల ఈ గజ్జి, తామర, దురద ఇవన్నీ తగ్గిపోతాయండి. సో ఇది నిలువ ఉంచుకొని రోజు ఒక్కసారి అప్లై చేస్తుంటే సరిపోతుందండి తగ్గేదాకా. అండ్ వన్ మోర్ థింగ్, ఈ ఔషధం తయారు చేసేటప్పుడు మరి చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, ఎలా తయారు చేసుకోవాలి సార్, కష్టం కదా మాకు, ఎట్లా తెలుస్తుంది తయారైంది. అదే అడగబోతున్నాను, మనకి బయట షాప్స్లో ఎక్కడన్నా దొరుకుతాయా? కొన్ని దొరుకుతాయండి. ఇప్పుడు నేను చెప్పింది అయితే దొరకదండి, ఇది మనం ఓన్గా చేసుకోవాలి. సో ఎలా తెలుస్తుందంటే సార్, ఇప్పుడు ఎప్పుడైతే ఈ యొక్క వావిలాకు రసంలో ఉన్నటువంటి ఔషధ గుణాలు నువ్వు నూనెలోకి వచ్చేస్తాయో ఆ నీటి శాతం అంతా ఎగిరిపోతుందో అప్పుడు నురుగు రావడం మొదలవుతుందండి. ఎప్పుడైతే నురుగు వస్తుందో శబ్దం తగ్గిపోయి అప్పుడు మనకు ఆయిల్ తయారైనట్లు. ఇది ఇంకా బ్లైండ్గా మనం గుర్తుంచుకోవాల్సింది. శబ్దం తగ్గిపోతుంది, నురుగు వచ్చేస్తుంది. అప్పుడు దించేసేసి ఉడగట్టేసి చల్లారి చేసేసి దాన్ని మనం ఈ చర్మ వ్యాధులకు వాడుకుంటే సరిపోతుందండి. ఇలాగ రకరకాలైనటువంటి జబ్బులకు కూడా వాడుకోవచ్చండి. తర్వాత దీంతో ఈ నిర్గుండి తైలము తయారు చేస్తారండి. ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో దొరుకుతుంది. నిర్గుండి అంటే వావిలి, నిర్గుండి తైలం, నిర్గుండి. అది నొప్పులకు చాలా బాగా పనిచేస్తుంది. పైన ఎక్స్టర్నల్ అప్లికేషన్ వేడి చేసేసి నొప్పులను భాగంలో అప్లై చేసి సున్నితంగా మర్దం చేయడం వల్ల చాలా ఫాస్ట్గా రిలీఫ్ ఇస్తాయండి నొప్పులు. అదేవిధంగా ఈ సిద్ధ వైద్య విధానంలో కూడా ఈ నొచ్చి తైలము, ఈ పీనిస తైలము, నొచ్చి తైలం అంటే నొప్పులకి, పీనిస తైలం అంటే ఈ ముక్కుకు సంబంధించినటువంటి జలుబు, దగ్గు ఇలాంటివి, ఏదైనా శ్వాస ఆడకపోవడము ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఈ ముక్కులో డ్రాప్స్ వేసుకునే దానికి కూడా ఇది వాడుకుంటారండి, పీనస్ తైలం. అదేవిధంగా యునానీ మెడిసిన్స్లో కూడా ఇది వాడుతుంటారండి. యునానీ మెడిసిన్స్లో ఈ హబ్ ఈ వజ్ హీ రెహిమ్ అనేటువంటి ఔషధం ఉందండి. హబ్ ఈ వజ్ హీ రెహిమ్. హబ్ అంటే మాత్రలోని యునానీలో. సో మాత్ర రూపంలో తయారు చేసినటువంటి ఆ యొక్క ఔషధం కూడా ఈ నొప్పులకు వాడతారండి. ఇలా ఒక ప్రత్యామ్నాయంగా చెప్పబడేటువంటి ఇతర అనేక వైద్య విధానాల్లో కూడా ఈ వావిలాకు యొక్క ప్రయోగం ఉందండి. మనకి ఇది చాలా కామన్గా బయట కనిపిస్తుంది, కానీ మనం దాన్ని ఐడెంటిఫై చేయలేమంటారు. అంతే సార్, అంతే. దానివల్ల చాలామంది తెలియదు. బట్ దాని యొక్క పౌడర్స్ కూడా మార్కెట్లో దొరుకుతాయి. మనసుంటే మార్గం ఉందండి. ఇప్పుడు ఒకవేళ అది కనుక్కోలేకపోయినా దాని యొక్క ప్రొడక్ట్స్ మార్కెట్లో దొరుకుతాయి కాబట్టి ఈ పౌడర్ దొరుకుతుంది, వావిలాకుతో తయారు చేసిన మాత్రలు దొరుకుతాయి, టానిక్స్ దొరుకుతాయి. సో డాక్టర్ల సలహా మేరకు అవి వాడుకున్నా మంచిది. చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి మనకి ఈ వావిలాకుల గురించి. ఎగ్జాక్ట్లీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. వావిలాకు గురించి మా వ్యూవర్స్కి ఎన్నో రకాల బెనిఫిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్.